హే గాయ్స్! హలో అందరికీ. ఏంటి క్యాప్సికమ్‌ని పట్టుకొని చూపిస్తున్నాను చూస్తున్నారా? ఈరోజు క్యాప్సికమ్ కర్రీని నా స్టైల్‌లో ఎలా ఈజీగా కుక్ చేస్తానో చూపిస్తాను చూసేయండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయిని పెట్టి 3, 4 స్పూన్స్ ఆయిల్‌ని వేసుకొని 1 స్పూన్ ఆవాలు అండ్ 1 స్పూన్ జీలకర్ర, అలానే పచ్చిమిర్చిని అండ్ కరివేపాకుని వేసుకున్నాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్‌ని కూడా వేసుకొని 4 వైపులా మిక్స్ చేసుకోవాలి అండి. ఇలా గోల్డెన్ కలర్‌లో ఫ్రై అయ్యాక కట్ చేసి పెట్టుకున్న టమాటోస్‌ని వేసుకొని అండ్ అర టీ స్పూన్ సాల్ట్ వేసి కలుపుకొని ఇలా మూత పెట్టుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మనకి సిమ్‌లోనే అవ్వాలండి. ఇలా 10 మినిట్స్ తర్వాత చూస్తే ఇలా టమాటోస్ అన్నీ మగ్గుతాయన్నమాట. ఇలా మగ్గిపోవాలి. అండ్ ఇలా మగ్గాక అందులోనికి ఒక చిటికెడు పసుపును వేసుకోవాలి. అండ్ కట్ చేసుకొని పెట్టుకున్న క్యాప్సికమ్ పీసెస్‌ని వేసుకొని 4 వైపులా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని మనం మూత పెట్టుకోవాలి. 5 మినిట్స్ వదిలేయాలనమాట. 5 మినిట్స్ తర్వాత చూస్తే ఇలా మొత్తం టమాటోస్ అండ్ ఆనియన్స్ అన్నీ క్యాప్సికమ్‌తో కలిసిపోతాయన్నమాట. ఇలా కలిసిపోయిన తర్వాత మనకు తగినంత కారాన్ని అండ్ ధనియాల పొడిని వేసుకొని 4 వైపులా మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని మనం మూత పెట్టుకోవాలి. 15 మినిట్స్ తర్వాత చూస్తే ఇలా ఆయిల్ పైకి తేలుతుందండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా ఆయిల్ పైకి తేలాక కొంచెం వాటర్‌ని వేసుకోవాలి. ఎక్కువ అవసరం లేదు. ఎందుకంటే అది సిమ్‌లో ఉంచి ఫ్రై చేశాం కాబట్టి. అండ్ మూత పెట్టేసుకొని వదిలేయాలి. 20 మినిట్స్ తర్వాత చూస్తే మనకి ఇలా జ్యూసీగా యమ్మీ యమ్మీ కర్రీ తయారైపోతుంది. ఇంతేనండి. ఎక్కువ ఐటెమ్స్ ఏమి యూజ్ చేయకుండా టేస్టీగా కర్రీని చేసుకోవచ్చు.